ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థుల ఆకలి తీర్చే సమోన్నత లక్ష్యంతో మధ్యాహ్న భోజనం పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ ముతుముల సంజీవ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరిట ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించింది. నేటి నుండి ఇంటర్ విద్యార్థులకు ఈ భోజన సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పథక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ ముతుముల సంజీవ్ రెడ్డి, మండల విద్యాశాఖ 2వ అధికారి ఉర్ల వెంకటరత్నం పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో సంజీవ్ రెడ్డి రిబన్ కట్ చేసి పథకాన్ని ప్రారంభించారు. కళాశాలలోని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం మొత్తం 162 మంది విద్యార్థులకు ఈ భోజన సౌకర్యం అందనుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోదరుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువులలో రాణించాలంటే మంచి పౌష్టికాహారం అందజేయాలని, అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ పేరిట ఈ మహా పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం విద్యాశాఖ అధికారి మోరా వెంకటరత్నం, కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పేద పిల్లల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని, ప్రతి విద్యార్థి కూడా నాణ్యమైన భోజనాన్ని అందుకొని చదువులలో రాణించి ముందుకు వెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, జూనియర్ కళాశాల అధ్యాపక బృందం, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మధ్యాహ్న భోజన పథకము నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మన గౌరవనీయులు, మన శాసనసభ్యులైనటువంటి ముత్తుముల అశోక్ రెడ్డి గారు అన్న ఆదేశం ప్రకారము మేము మా ఊర్లో ఈరోజు అనగా కొమరోలు మండలంలోని కొమరోలు జూనియర్ కళాశాలలో ఈరోజు మధ్యాహ్న భోజన పథకము అమలు చేయడం జరిగింది. ఈరోజు ఈ పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకం చాలా అందరూ బాగుందని కోరుకుంటున్నారు. ఇదే కంటిన్యూ చేసుకుంటా ప్రతి ఒక్కరూ ఈరోజు మధ్యాహ్న భోజనం పథకము అమలు చేసినందుకు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే అయినటువంటి ముత్తుముల అశోక్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ దీంతో విరమించుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ పేద విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఇది దిగ్విజయంగా జరుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తపరుస్తూ అందరికీ నమస్కారం తెలుపుతూ దీంతో విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో జూనియర్ కళాశాలకు అలాగే 10+2 హై స్కూల్స్కు కాలేజీ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క పథకంలో హై స్కూల్స్కు ఏ విధమైన మెనూ పాటిస్తున్నారో అదే మెనూను ఇక్కడ పాటించడం జరుగుతూ ఉంది. కాకపోతే ఈరోజు మెనూ కొద్దిగా మారటం జరిగింది. అది ఈరోజు వైట్ రైసు, సాంబారు, అలాగే కూరగాయల కూర, మరి ఆ మూడింటిని ఇక్కడ అదనంగా చేర్చడం జరిగింది. కానీ ఈ ఆహార పట్టిక చూసినట్లయితే ఎంతో రుచికరమైన పోషకాలతో కూడిన మరి ఆహారాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వము. దీనివల్ల విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు సరైన పోషకాలు కలిగిన ఆహారం లభిస్తుంది. మరి కాబట్టి వారు తమ యొక్క దృష్టిని చదువులో కేంద్రీకరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క గొప్ప పథకాన్ని మరి కాలేజీ విద్యార్థులకు మరి అమలుపరుస్తున్న మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అభినందనీయులు. కాబట్టి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని కాలేజీ విద్యార్థులు వినియోగించాలని చెప్పేసి నేను కోరుచుకుంటూ ఉన్నాను.